గూఢచారి ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్. అసలు అక్కడికెందుకెళ్లారు? ఆ ప్రొడక్షన్ హౌస్‌కి? యాహ్! శేష్‌తో పరిచయం ఫస్ట్. శేష్‌తో పరిచయం మాట్లాడదాం. మీరు 2 సినిమాలు చేశారు. 2 మంచి హిట్లు. సో, బేసికలీ మనోడు లీడర్ అయిన తర్వాత నేను మణికొండ షిఫ్ట్ అయ్యాను. నేను అమీర్‌పేటలో ఉండేవాడిని. ఎందుకు అమీర్‌పేట అటు ఆయన గ్రీన్ పార్కు హా! అక్ ఇటు శేఖర్ గారు ఫిల్మ్ నగర్‌కి, పద్మారావు నగర్‌కి సెంటర్‌లో ఉండాలని అదేనా? అమీర్‌పేటలో ఉండేవాడిని నిజంగా. సాయి కిరణ్ అడవి అని మన శేష్ వాళ్ళ శేష్ వాళ్ళ అన్నయ్య. నా నైబర్ అనమాట. ఓకే. నా నైబర్. శేష్ అక్కడికొచ్చేవాడు. వాళ్ళ అన్నయ్యని కలవటానికి అక్కడికొచ్చేవాడు. మాకు మంచి ఒక ఫ్రెండ్‌షిప్ ఫార్మ్ అయింది యాక్చువల్లీ. ఓకే. అంటే మధ్యలో పంజా, బలుపు చాలా సినిమాలు చేశాడు. చేశాడు. నెగెటివ్ క్యారెక్టర్స్ చేశాడు. పంజాలో మంచి పేరొచ్చింది. అవును. తన కిస్ ఫెయిల్ అయ్యాక ఐ థింక్ 2015లో మేమిద్దరం కూర్చొని ఒక కథ రాయటం మొదలుపెట్టాం. బ్యాంక్ దొంగతనం మీద సరదాగా రాబరీ మీద. ఆ రాయటం ఒక కొలిక్కి తీసుకొచ్చాం యాక్చువల్లీ. ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చాం. క్షణం రిలీజ్ అయింది. క్షణం రిలీజ్కి ముందే మేము యాక్చువల్గా రాస్తున్నాం. బడ్జెట్ లేదు, చాలా తక్కువ బడ్జెట్ తోటి ఇప్పుడు క్షణం నేను ఇలా చేస్తున్నాను, ఈ స్టైల్లోనే చేద్దాం అని డెవలప్ చేస్తాం. క్షణం రిలీజ్ అయ్యి క్షణం డిడ్ రియలీ వెల్. అవును. క్షణం బాగా ఆడింది. మనం కొంచెం బడ్జెట్ పెట్టొచ్చేమో శశి అని చెప్పేసి వెళ్ళి ఈ కథ చెప్పాం అభిషేక్ గారు. ఇంకేమున్నాయి అని అడిగాడు ఆయన. ఇంకేమున్నాయి, ఇంకేం కథలు ఉన్నాయి. ఆయనకి ఎక్కలే ఈ కథ. మేము దాదాపుగా ఒక 3-4 months పైన కూర్చొని రాసిన కథ ఆయనకి ఎక్కలేదు. ఇంకేమున్నాయంటే మనోడు వెంటనే ఇలా ఒక స్పై, ఇది నాకు అస్సలు తెలియదు.